సోదరుడు బొమ్మిని శివ ఆధ్వర్యంలో సైకిల్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మన తెలుగుదేశం పార్టీకి మార్చి 29వ తేదీ పుట్టినరోజు. ఇది 44వ పుట్టినరోజు ఈరోజు తెలుగుదేశం పార్టీకి. ఈ సందర్భంగా P4 కార్యక్రమంలో భాగంగా సోదరుడు శివ ఆధ్వర్యంలో ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో మన యువ నాయకుడు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా తీసుకున్న తర్వాత విద్యాశాఖలో అనేకమైనటువంటి మార్పులు వచ్చాయి. ముఖ్యంగా పిల్లలకు మీకు తెలుసు, గతంలో పుస్తకాలు ఓపెన్ చేస్తేనే ఒక నరకాసుడు కనిపించేవాడు. ఆ నరకాసుడి పేరు జగన్మోహన్ రెడ్డి. అంటే అట్లా ఒక 4-5 పేజీలు వేస్ట్గా వాళ్ళని చూసే ఉండేటివి. కానీ ఈరోజు లోకేష్ అన్న బుక్స్లో అయితే ఏమి, అలాగే స్కూల్ డ్రెస్సుల్లో అయితే ఏమి, బ్యాగుల మీద అయితే ఏమి, వీటన్నిటి మీద నరకాసుడి ఫోటోలు అకౌంట్ తీసేయడం జరిగింది. బ్యాగ్స్ మీద మన స్ఫూర్తిదాత సర్వేపల్లి రాధాకృష్ణ గారి బొమ్మ ఉంటుంది. అంటే విద్యార్థులకి స్ఫూర్తిదాతలు కనపడే విధంగా, భావితరాలు గుర్తుంచుకునే విధంగా మన యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చేశారు. ముఖ్యంగా వచ్చే కాలంలో విద్యార్థులకైతే ఏమి, అలాగే టీచర్స్కి అయితే ఏమి ఒక భరోసా కల్పించుకుంటూ ఇంటర్మీడియట్ వరకు ఈరోజు ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేయలేదు. గతంలో 10th క్లాస్ వరకే ఉండేది. ఈరోజు ఇంటర్మీడియట్ విద్యార్థులకైనా ఉచిత భోజన సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో పెద్ద బియ్యం ఇచ్చేవాళ్ళు. అన్న లోకేష్ అన్న మంత్రి అయిన తర్వాత చిన్న బియ్యం ఇచ్చాడు. అలాగే ఇవ్వడమే కాకుండా మానిటరింగ్ అని చేస్తూ ఉన్నాడు. అంటే టీచర్స్ కానీ, అలాగే అక్కడ ఉండే ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళందరినీ టెస్ట్ చేయమని చెప్పేసి, వారానికి ఒకసారి చెక్ చేయమని చెప్పేసి మోటివేట్ చేస్తూ ఈరోజు విద్యార్థులను కాపాడే బాధ్యత లోకేష్ అన్న తీసుకున్నాడు. అలాగే ఈరోజు శాప్ డైరెక్టర్ బొమ్మినేని శివ గారి ఆధ్వర్యంలో దాదాపు 250 సైకిళ్ళు 15 లక్షల రూపాయలతో అర్బన్ కాన్స్టిట్యున్సీలో ఇచ్చిందనుకో ప్రత్యేకంగా శివ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతాను.